దళిత క్రైస్తవుల సుప్రీంకోర్టు కేసు ప్రారంభమైన ప్రధాన కారణం క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రక్షణ వంటి ప్రయోజనాలు ఇవ్వాలా వద్దా అనే స్పష్టత కోసం న్యాయస్థానంలో విచారణ కోసం కేసు వచ్చింది. ఈ కేసు వెనుక రెండు ప్రధాన దశలు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు, రెండు దాన్ని ఎదుర్కొని సుప్రీంకోర్టు స్థాయికి తీసుకురావడం. గుంటూరు పాస్టర్ కేసుతో హైకోర్టు ప్రారంభం. గుంటూరు జిల్లాలోని చింతాడ గ్రామంలో ఉన్న ఒక చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఒక పాస్టర్ గా క్రైస్తవ చర్చి నడిపిస్తున్నాడు. అతను హిందూ దళితుడిగా పుట్టినవాడు, కానీ క్రైస్తవ మతంలోకి మారాడు. కొందరు స్థానికులు ఆయన చర్చి నిర్వహిస్తున్న తీరుపై అభ్యంతరం చెప్పి 2021లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు హైకోర్టుకు వెళ్లింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. హైకోర్టు ఆ కేసును విచారించి ఆనంద్ క్రైస్తవ మతంలోకి పూర్తిగా పాల్గొంటున్న పాస్టర్ కాబట్టి అతను ఇక ఎస్సీ కేటగిరీలో లేని వ్యక్తి అని వివరించింది. దీంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు కొనసాగించడం చట్టబద్ధం కాదని పేర్కొంది. అంటే క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా ఉండదు అనే సూత్రాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును ఎదుర్కొని సుప్రీంకోర్టుకు వెళ్లడం. ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు దళిత క్రైస్తవ వర్గాలు, సామాజిక సంస్థలు ఎస్సీ హోదా కోల్పోతే ప్రయోజనాలు కోల్పోతాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. వారి వాదన ప్రకారం దళిత క్రైస్తవుల కులం మారలేదు, మతం మారిన వారు చాలా మంది క్రైస్తవ సమాజంలోనే దళిత ప్రయోజనాలు అయి ఉంటారు కాబట్టి ఎస్సీ రక్షణ కొనసాగాలని కోరారు. సుప్రీంకోర్టులో కేసు ఎలా పెరిగింది? సుప్రీంకోర్టు జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజరియా వంటి ధర్మాసనం ఈ విషయాన్ని పూర్తిగా విచారించి రాజ్యాంగంలోని 1950 నాటి షెడ్యూల్ కులాల ఉత్తర్వు ప్రకారం ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకే మాత్రమే అని స్పష్టం చేసింది. ఫలితంగా ఆ ఏపీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా కోల్పోతుందని సుప్రీంకోర్టు 2026 మార్చిలో సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దళిత క్రైస్తవులకు ఎస్సీ కేసు యొక్క ప్రస్తుత అంతిమ పడగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు. 2026 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళిత కులం నుంచి వచ్చిన వారు క్రైస్తవ మతంలోకి మారితే భవిష్యత్తులో ఎస్సీ హోదా, దాని ప్రయోజనాలు, రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సంబంధిత రక్షణ వర్తించవని స్పష్టం చేశారు. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మునుపటి తీర్పును కూడా సమర్థించింది. తీర్పులో ప్రధాన అంశాలు: భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఎస్సీగా గుర్తింపు హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులకు మాత్రమే అనుబంధించడం ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ మూడు మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదు. క్రైస్తవ మతంలోకి మారి ఆ మత ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి పుట్టుకతో ఎస్సీ అయినా కూడా మతం మారిన తర్వాత ఎస్సీగా కొనసాగలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో ఎన్ని మినహాయింపులు ఉన్నాయా లేవా అని తేల్చారు. రిజర్వేషన్ మరియు చట్టపరమైన ప్రభావం. క్రైస్తవ మతంలోకి మారిన దళితుల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్ను పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచార చట్టం కింద క్రైస్తవులు జరిగిన సంఘటనలకు, వేధింపులకు సంబంధించి ప్రత్యేక రక్షణ వర్తించదని కూడా తీర్పులో ఉంది. ఈ తీర్పు ద్వారా స్పష్టమైన సూత్రం: మతం మార్పిడి రాజ్యాంగం ఎస్సీ హోదా ఇచ్చిన ప్రయోజనాలు కోల్పోతుందని హైకోర్టు ఒక స్పష్టమైన నియమాన్ని నెలకొల్పింది. దీనితో దళిత క్రైస్తవులు కులం మారదు కాబట్టి ఎస్సీ హోదా కొనసాగించాలనే వాదనకు స్పష్టమైన నిరాకరణ లభించింది. బీసీసీలో ఉండే ప్రయోజనాలు. దళిత క్రైస్తవులు మతం మార్చినందువల్ల ఎస్సీ హోదా కోల్పోయి కొన్ని రాష్ట్రాల్లో బీసీసీ బ్యాక్వర్డ్ క్లాస్ సి హోదా కేటగిరీ ద్వారా కొన్ని రక్షణ ప్రయోజనాలు పొందుతున్న పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. ఈ బీసీసీ హోదా నిర్దిష్ట రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కేటగిరీలో కాబట్టి ప్రయోజనాలు రాష్ట్రానికి మారుతాయి. బీసీసీ హోదా కింద సాధారణంగా ఉండే ప్రయోజనాలు: ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్, కొన్ని రాష్ట్రాల్లో బీసీసీ కేటగిరీ వారికి బీసీ ఓబీబీసీ కంటే కొంచెం పరిమిత కోటా ఉంటుంది. అంటే కొన్ని పోస్టుల్లో దళిత క్రైస్తవులు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక సహాయాలు, కొన్ని స్కీమ్స్లో వస్తు పథకాలు, విద్యా సహాయము, గృహ నిర్మాణం సబ్సిడీలు, చిన్న వ్యాపారులకు లోన్ సౌకర్యాల కోసం బీసీసీ కేటగిరీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సామాజిక విద్యా సహాయ కార్యక్రమాలు. కొన్ని రాష్ట్రాల్లో బీసీసీ వర్గానికి ప్రత్యేక విద్యా స్కాలర్షిప్లు, కోచింగ్ కేంద్రాలు, రిజర్వేషన్, లీగల్ ఎయిడ్ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి. బీసీసీ హోదా కిందను ఎస్సీ ప్రయోజనాలు లేవు. బీసీసీ ఉన్న ఎస్సీ రిజర్వేషన్లు, ఫుల్ ఎస్సీ కోటా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ప్రత్యేక రక్షణ, ప్రభుత్వ పెద్ద స్కీముల్లో సంపూర్ణ ఎస్సీ ప్రయోజనాలు దళిత క్రైస్తవులకు సాధారణంగా వర్తించవు. వారు ఎస్సీ కేటగిరీ పరిగణలో లేరు.
సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన దళితులు ఎస్సీ హోదా కోల్పోతారు కాబట్టి సమాజంలో వారు ఇంకా దళితులు అయినప్పటికీ చట్టపరంగా వారు ఎస్సీగా గుర్తింపబడటం జరగదు. దళిత క్రైస్తవులకు బీసీసీ హోదా ఏం చేస్తుంది? వారు ఎస్సీ హోదా లేదని చెప్పడంతో పాటు పూర్తిగా నిరుద్యోగం, సహాయం లేకుండా ఉంచకుండా కొంతమేరకు బీసీసీ హోదా ద్వారా ఆదుకునే విధంగా రాష్ట్రాలు పరిమితి ప్రయోజనాలు ఇస్తాయి. అయితే ఈ బీసీసీ హోదా ఎస్సీ స్థాయి రక్షణ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయం కాదు. దళిత క్రైస్తవులకు మద్దతుదారులు వారికి అన్ని మతాలలో ఉన్న దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎస్సీ హోదాతో బీసీసీలో ఏమి తేడా ఉంది? ఎస్సీ హోదా మరియు బీసీసీ హోదా రెండు వేర్వేరు రకం వర్గీకరణలు. ఎస్సీ చాలా బలమైన రక్షణ కగిలిస్తే బీసీసీ దానికన్నా చాలా పరిమితి ప్రయోజనాలు మాత్రమే ఇస్తుంది. ఇది ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం ప్రత్యామ్నాయం కాదు, ఓ కొంత మేరకు ఆదుకునే ప్రయోజన గ్యాప్ కొరకు ఇచ్చిన పరిమితి హోదా అని చెప్పవచ్చు. ఎస్సీ హోదా అంటే ఏమిటి? షెడ్యూల్ కులాల రాజ్యాంగం ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే అధికారంగా ఉంటుంది. ఇందులో వారికి సంపూర్ణ ఎస్సీ రిజర్వేషన్, ఉద్యోగాల్లో, విద్యల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ప్రత్యేక రక్షణ, ప్రభుత్వం పెద్ద స్కీమ్స్, గ్రాంట్లు పూర్తి స్థాయిలో వర్తిస్తాయి. బీసీసీ హోదా అంటే ఏమిటి? బ్యాక్వర్డ్ క్లాస్ సి అనేది కొన్ని రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులకు చట్టపరమైన వర్గీకరణ ఇచ్చిన పరిమితి. బీసీ కేటగిరీ ఇది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించేది కాబట్టి ప్రయోజనాలు రాష్ట్రానికి రాష్ట్రం మారుతాయి. ఇది ప్రధానంగా కొంతమేరకు ఉద్యోగాల్లో కోటా, కొన్ని ప్రభుత్వ స్కీమ్స్, వస్తు పథకాలు, గృహ నిర్మాణ సబ్సిడీ, విద్యా సహాయం వంటి పరిమితి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఎస్సీ లాంటి పూర్తి రక్షణ కాదు. ఎస్సీ హోదాతో బీసీసీలో ఉన్న ప్రధాన తేడాలు: రిజర్వేషన్ శాతం, ఆల్టర్నేట్ కోటా. ఎస్సీ కింద ప్రత్యేక ఎస్సీ కోటా ఉద్యోగం, విద్య ఉంటుంది. బీసీసీ కింద కేవలం కొన్ని బీసీ కోటా పోస్టుల్లో కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది, కానీ ఎస్సీ కోటా కాదు. చట్టపరమైన రక్షణ, అట్రాసిటీ కేసులు. ఎస్సీ హోదా ఉన్నవారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పూర్తి రక్షణ పొందుతారు. బీసీ హోదా ఉన్నవారు ఆ చట్టం కింద ప్రత్యేక రక్షణ కోసం గుర్తింపబడరు. స్థాయి మరియు అధికార గుర్తింపు. ఎస్సీ రాజ్యాంగం స్థాయి గుర్తింపు, బీసీ రాష్ట్రాభిమానం పరిమిత కేటగిరీ. సాధారణంగా ఎస్సీ హోదా పూర్తి రక్షణ, పూర్తి రిజర్వేషన్ ప్లస్ ప్రత్యేక చట్టమైన రక్షణ. అదే విధంగా బీసీసీ హోదా కొంత మేరకు బీసీ ప్రయోజనాలు మాత్రమే, కానీ ఎస్సీ స్థాయి రక్షణ లేదు. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా తిరిగి పొందే అవకాశం ఉందా? ప్రస్తుత చట్టపరమైన పరిస్థితి ప్రకారం ఒకవేళ దళిత క్రైస్తవులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ఎస్సీ హోదా పోయింది అని సుప్రీంకోర్టు క్రియాశీల తీర్పు స్పష్టం చేసింది. ఇప్పుడు తెలిసిన చట్ట ప్రకారం ఆ హోదాను తిరిగి సాధారణంగా పొందే అవకాశం లేదు. ఇప్పటి న్యాయస్థానం ఏం చెబుతుంది? భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఎస్సీ హోదా కేవలం హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులకు మాత్రమే అమలులో ఉంది. క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ గుర్తింపు, ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట రక్షణ ఏవీ లభించవని సుప్రీంకోర్టు తాజా తీర్పులో ఖరారు చేసింది. మతం మారిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి హిందువులు మతంలోకి వచ్చిన కొన్ని కేసుల్లో కోర్టు ఆ తిరిగి వచ్చే హోదా విషయాన్ని చాలా కఠినంగా చూస్తుందని స్పష్టం చేసింది. ఉదాహరణ, డాక్టివ్ ఆఫ్ ఎక్స్ప్లిక్ కథనం ప్రకారం కొన్ని సందర్భాల్లో మాత్రమే చర్చ ఉంది, కానీ ప్రస్తుత ఎస్సీ క్రోడీకరణ కింద క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదా లేదని స్పష్టం చేసింది. 2. రిజర్వేషన్ కోసం మారితే హోదా పొందదు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక కేసులో ఇంకా స్పష్టం చేసింది. రిజర్వేషన్ లాభాల కోసమే మతం మారడం రాజ్యాంగ విరుద్ధం. అటువంటి వారికి ఎస్సీ లేదా ఎస్టీ హోదా ఇవ్వకూడదని అభిప్రాయపడింది. అంటే ఇప్పటికీ క్రైస్తవ మతంలో ఉన్నవారు తిరిగి ఎస్సీ హోదా కోసం మతంలోకి మారితే కూడా కోర్టు ఆ రీతి కోసం హోదాను అంగీకరించడం. రిజర్వేషన్ లాభాల కోసమే మతం మారడం రాజ్యాంగ విరుద్ధం. అటువంటి వారికి ఎస్సీ లేదా ఎస్టీ హోదా ఇవ్వకూడదని అభిప్రాయపడింది. అంటే ఇప్పటికే క్రైస్తవ మతంలో ఉన్నవారు తిరిగి ఎస్సీ హోదా కోసం మతం మారితే కూడా కోర్టు ఆ రీతి కోసం హోదాను అంగీకరించకుండా ఉంటుంది. భవిష్యత్తులో మార్పు కోసం ఏం ఉంది? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టు 2022లో కేంద్ర ప్రభుత్వాన్ని సలహా సూచనలు ఇవ్వమని ఆదేశించింది. దీనికోసం జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటైంది. ఆ కమిషన్ నివేదిక ప్రకారం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్తులో జాతీయ స్థాయి పాలసీ మార్పు, ఎస్సీ హోదా విస్తరణ లేదా ప్రత్యేక కేటగిరీలు సంభవించే అవకాశం ఉంది. కానీ కేవలం వ్యక్తిగతంగా మతం మారడం ద్వారా ఇప్పుడు ఎస్సీ హోదా తిరిగి పొందడం అంత సులభం కాదు. కన్క్లూజన్: ఇప్పటి స్థితిలో క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా లేదు. తిరిగి మతం మారడం ద్వారా ఆ హోదా స్వయంగా తిరిగి పొందే క్లిష్టమైన పరిస్థితి. సాధ్యమయ్యే మార్గం కేవలం కోర్టు నుంచి కాకుండా పార్లమెంటు లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కొత్త ఆర్డినెన్స్ లేదా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేదా దానికి
వారికి సమాన స్థాయి రక్షణ ఇవ్వడం సాధ్యం. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.